కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానము 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే డిసెంబర్ 5 వరకు సంచారం చేస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావం మిశ్రమమైనటువంటి ఫలితాలన్నింటినీ కలుగుతాయి. ప్రధానంగా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు సరిగ్గా అందకపోవడము, అలాగే ఎంత ప్రయత్నము ఉత్సాహంతో ముందడుగు వేసినా ఎదుటి వాళ్ళ సహాయ సహకారం లేని కారణం చేత ఏకాకిగా స్వయం కృషితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాహుకేతు గ్రహ ప్రభావం వలన కలుగుతాయి. ఇక ఇలాగో గత సంవత్సరం నుంచి ఏలినాటి శని గత 2-3 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి ఈ శని ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎప్పుడు ఇలాగే ఉంటుందానంటే మే 31వ తారీఖు వరకు కూడాను గురువు సంపూర్ణంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి యోగించబోతున్నాడు. కాబట్టి ప్రధానంగా విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం. అన్ని పరీక్షల్లో విద్యార్థులు పాస్ అవుతారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావము, రాహుకేతు యొక్క ప్రభావం సాధారణంగా ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, ప్రధానంగా మే 31 వరకు చేపట్టినటువంటి ప్రతి పనులలో కొంత ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు షష్టమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఎదుటి వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు దూరం అవ్వడము, అలాగే మీ మంచి కోరే వాళ్ళు మీకు దూరంగా ఉండడం, తద్వారా మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. ఈ సందర్భంలో చేసేటువంటి అనగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఏ డబ్బుతో పనిచేసే ఏ పనైనా కానీ మీకు యోగాన్ని ఇవ్వదు. వ్యాపార విస్తరణ కావచ్చు, స్పెక్యులేషన్స్గా స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఈ సమయంలో మాత్రం చేయకండి. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. ఈ సమయంలో వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పేరుకు తగ్గటువంటి విధంగా అనగా మీ పేరు ప్రఖ్యాతులు చక్కగా మీ పనికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా కుటుంబంలో, సమాజంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే డిసెంబర్ 5 నుంచి వ్యయ రాహు ప్రభావము, అలాగే షష్టమ కేతుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యయ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల డిసెంబర్ 5 తర్వాత మీ వస్తువులు కానీ, విలువైన ఆభరణాలు కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా కానీ వస్తువుని కోల్పోవడం, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పనులలో కూడా ఇబ్బందికర